అందరికీ షలాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలను అనుదినము మనము ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు సిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట ఆ యొక్క గొల్గొతా నుంచి యెరూషలేముకు వెళ్ళు మార్గములో ఆ గొల్గొతా పైన ఆయన సిలువను వేస్తూ ఆ యొక్క మార్గములో వెళ్ళేటువంటి ఆ యొక్క జనులు, ఆ గ్రీకీయులు, రోమియులు, ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, ప్రధానులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయనని చూసి హేళన చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు, నువ్వు దేవుడవని చెప్పుకున్నావు, దైవ దూషణ చేసి ఉన్నావు. కాబట్టి ఆ శిలువపై నుంచి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని దొంగలు కూడా హేళన చేశారు. మనుషులు ఆయనను ఉమ్మివేశారు. ఆయనను తలపైన ముళ్ళ కిరీటమును కొట్టారు. ఆయనను సిలువలో మేకులతో కొట్టి ఆయనను హింసించారు. అవును ప్రియమైనటువంటి వారు, అటువంటి స్థితిలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు అంతటి అవమానమును కూడా భరిస్తూ ఆయన పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వారెరుగరు కావున వారిని క్షమించుము. లూకా సువార్త 23:34 యెహోవా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రార్థన శిలువ పైన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు శిలువ పైన విజ్ఞాపన చేస్తున్నారు సమస్త మానవాళి కొరకు. ఆ దినమున ఆయన శిలువకు అప్పగించినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఆ గ్రీకీయులు, రోమియులు, ఇశ్రాయేలీయులు, యూదులు అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి తండ్రి అని మొరపెడుతూ వస్తున్నాడు. తండ్రి అని మొరపెడుతూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, అంతటి శ్రమలో కూడా, అంతటి వేదనలో కూడా, అంతటి బాధలో కూడా యెహోవా మెస్సీయ వారు ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కావున వారిని క్షమించమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క మనము ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా దేవునితో ఆ యొక్క సంబంధమును దగ్గరగా ఉండాలి అని సంబోధిస్తున్నాడు, తెలియపరుస్తుంది ఆ యొక్క వాక్యం. తండ్రి అని ఆ యొక్క మాట మనకు ఏం తెలియచెప్తుంది? తండ్రి తండ్రి అని ఆయన సంబోధిస్తున్నాడు. దేవునికి దగ్గరగానే ఉన్నాడు. అన్ని కష్టాలు, శ్రమలలో కూడా దేవుడికి దగ్గరగానే ఉన్నాడు. మనము నేర్చుకొనవలసినటువంటి ఆత్మీయ సత్యం ఉదయకాలము, మనం కూడా ఎన్ని కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, శ్రమలు వచ్చినా కూడా తండ్రిని విడిచిపెట్టకూడదని ఆ వాక్యము నేర్పిస్తుంది. తండ్రి వీరేమి చేయుచున్నారు. ఆ మార్గమున వారు ఆయన కేకలు వేశారు. ఆయన సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేశారు ఆయనపై. వారు ఆయన మరణమునకు అప్పగించారు. ఆయనను దూషించారు, ఉమ్ము వేశారు, కొట్టారు, హింసించారు. ఆయన తలపై ముళ్ళ కిరీటమును కొట్టారు. ఆయన పాదాలలో, చేతులలో మేకులు కొట్టారు. ఆయనను దూషించారు, అవమానపరిచారు. యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం లేఖనం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. తిరుగుబాటు చేశారు ఆ దినమున యూదులందరూ, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు తిరుగుబాటు చేశారు. ఈయనను సిలువ వేయుడు అని తిరుగుబాటు చేశారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోస్తున్నాడు ఆ యొక్క శిలువ మ్రానులో. ఎందుకంటే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అందుకే క్షమాపణ కనపడుతుంది ఇందులో. ఆయన దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క విజ్ఞాపన కనపడుతుంది. యెహోవా మెస్సీయ వారి యొక్క శిలువ మ్రానులో ఆయన తన ప్రాణమును దారపోశాడు.
ప్రాణమును దారపోసాడు. అతిక్రమము చేవారిలో ఎంచబడ్డాడు. ఆయన పక్కనున్నటువంటి నేరస్తులు, ఆయన నేరస్తుడుగా ఎంచబడ్డాడు. అతిక్రమము చేవారి ఎంచబడ్డాడు. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేయవారిని గురించి విజ్ఞాపన చేశాడు. మనుష్యుల ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అనేకుల పాపములను భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. తిరుగుబాటు చేసినటువంటి ఆనాటి యూదులు, ఇశ్రాయేలీలు, ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క రోమా జనులు, ఆ యొక్క పిలాతు, హేరోదు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిన వారి కొరకు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు యెషూవా మెస్సీయ వారు. అందుకే ప్రజలు నిలవబడి చూచుచుండే అధికారులను వీడు ఇతరులను రక్షించను. తిరుగుబాటు చేశారు. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినడలా తనను తాను రక్షించుకొని వీళ్ళని రక్షించమని, అద్భుతము కనపరచమని వారు హేళన చేశారు, అవమానపరిచారు. అందుకే యెషూవా మెస్సీయ వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మొట్టమొదటి మాట, సిలువలో పలికినటువంటి మొదటి మాట తండ్రి అని సంబోధిస్తున్నాడు. యెషూవా మెస్సీయ వారు అంతటి శ్రమలో కూడా, అంతటి వేదనలో కూడా, అంతటి బాధలో కూడా, అన్ని గాయాలు, ఆ వీపుపై 40 కొరడా దెబ్బలు, చేతులలో మేకులు కొట్టబడి, సిలువలో ఆయన కాళ్ళు మేకులతో కొట్టబడి, తలపై ముళ్ళ కిరీటం పెట్టి రక్తము ధారగా కారిపోతున్నా కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టలేదు. ఎంత అవమానమును భరించి, ఎంత హేళనను అవమానను భరించి కూడా ఆయన తండ్రి అని సంబోధిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యము, ఇన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని యొక్క తోడును, దేవుని యొక్క సన్నిధిని మనము విడిచిపెట్టకూడదని లేఖనము నేర్పిస్తూ వస్తుంది. ఎవరు ప్రేమైనటువంటి వారులారా, తండ్రి యొక్క సంబంధమును దేవుని యొక్క సంబంధమును మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని హత్తుకొని ఉండాలని నేర్పిస్తుంది. అందుకే ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వారు ఎరుగరు. ఒకవేళ వారు ఎరిగి ఉన్న యెడల, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, వారు ఎరిగి ఉన్న యెడల అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండేదారు. అవును ప్రియమైనటువంటి వారు, తండ్రి వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు. ఒకవేళ వారు ఎరిగి ఉన్న యెడల, లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు యెషూవా మెస్సీయ వారు ప్రభువును సిలువ వేయక ఉండేదారు. ఇది మానవ తప్పిదము కాబట్టి ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. అనేకులకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, పాపం నుంచి మనల్ని విడిపించుటకు ఆయన యొక్క లోకమునకు వచ్చి, తండ్రి వీరేమి చేయుచున్నారో వారు ఎరుగరు అని మన యొక్క దోష శిక్షను ఆయన పైన మోపబడి ఉన్నది. కాబట్టి మన కొరకు ఆయన మరణించాడని లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు సిలువలో. ఈయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన, సిలువ మ్రానులో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, వీరేమి చేయుచున్నారో వారు ఎరుగరు, వీరిని క్షమించు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క లేఖనము మనకు నేర్పిస్తూ వస్తున్నది. మనము విజ్ఞాపన చేయాలి తండ్రికి ప్రతి సమయమునందు కూడా. తండ్రికి దగ్గరగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మధ్యవర్తిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. యెషూవా మెస్సీయ వారు ప్రధాన యాజకునిగా ఆయన తనను సిలువ వేసిన వారి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. మనుషుల యొక్క అజ్ఞానమును ఆయన క్షమించాడు. కాబట్టి వారు చేసినది పాపమని వారికి తెలియకపోయినా కూడా అది దేవుని దృష్టిలో నేరమే. అందుకే వారి అజ్ఞానాన్ని ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు క్షమిస్తూ వస్తున్నారు.
అవును అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది ఆయన దైవత్వాన్ని తెలుపుతుంది. ఆ యొక్క శిలువ మ్రానులో శ్రమలో ఉన్నప్పుడు ఇతరులను దూషించడం కంటే ఆయన ఎప్పుడు కూడా దూషించలేదు. ఇతరులను దూషించడం మారు మనస్సు కోసం వారి యొక్క మారు మనస్సు కోసం దేవునికి ప్రార్థన చేశాడు యాశ్వామెస్య వారు, దూషించలేదు. ఆయన శిలువ మ్రానులో మేకులలో కొట్టబడ్డాడు. ఆ హేళనను, ఆయన అవమానమును భరించాడు. ఆ యొక్క శ్రమలలో ఉన్నప్పుడు ఆయన దూషించలేదు ఎవరిని కూడా. దూషించుట కంటే వారు మారు మనస్సు పొందడం కోసం ఆయన వారి కొరకు విజ్ఞాపన చేశాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది దైవత్వము. ఇది మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం. అవును ప్రియమైనటువంటి వారు, దేవుడు పాపి పట్ల కరుణను చూపాడు. పాపాన్ని అసహించుకున్నాడు, కానీ పాపిని ప్రేమించాడు. పాపాన్ని అసహించుకున్నాడు, వారిలో ఉన్న పాపమును అసహించుకొని పాపిని క్షమించాడు. తండ్రి వారిని క్షమించమని దేవుడు విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. యెషయా గ్రంథము 53:12 లేఖనము ప్రవచనము నెరవేరింది. అపరాధుల పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ముందే వ్రాయబడినటువంటి లేఖనం. ఆయన ముందుగానే యాశ్వామెస్య వారు శిష్యులతో ఉన్నప్పుడు ఆ మత్తయి సువార్త 5:44 మీ శత్రువులను ప్రేమించడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని నేర్పించాడు. కాబట్టి స్టెఫెను కూడా అపోస్తుల కార్యాలు 7:6 రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వారిని క్షమించమని స్టెఫెను కూడా నేర్చుకున్నాడు, దానిని అమలు చేశాడు. అపోస్తుల కార్యం 3:17 కూడా పేతురు మీరును మీ అధికారులను అజ్ఞానం చేతను యాశ్వామెస్యను సిలువ వేసిరని పేతురు కూడా వారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి వారులారా, శిలువ పైన ప్రభు అయినటువంటి యాశ్వామెస్య వారు ప్రార్థనతో ప్రారంభించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు అని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. ఆ యొక్క వేదనతో కూడినటువంటి ఒక ప్రార్థన. ఆయన ఎంతటి కష్టంలో ఉన్నా కూడా దేవునితో సంబంధం మనం కోల్పోకూడదని ఆ యొక్క విజ్ఞాపన తెలియచెప్తూ వస్తుంది. ఆయన మధ్యవర్తిగా యెషయా 53:12 ఆయన మధ్యవర్తిగా మనకు కనపడుతూ వస్తున్నాడు. అపరాధుల పక్షమున విజ్ఞాపన చేయును అనేటువంటి లేఖనము నెరవేరింది. ప్రియమైనటువంటి వారులారా, ఆయన క్షమాపణ ఎటువంటి హద్దులు లేనటువంటి క్షమాపణ, షరతులు లేనటువంటి క్షమాపణ ఆయన దయచేస్తున్నాడు. తనను కొట్టినవారు, ఉమ్మివేసిన వారు, మేకులు కొట్టినవారు, శాస్త్రులు, పరిసయ్యులు అందరి కొరకు ఆయన క్షమాపణను దయచేస్తున్నాడు. ఇది ఉన్నతమైన దైవికమైనటువంటి ప్రేమను కనపడుతూ వస్తుంది ఇక్కడ. అవును ప్రేమైనటువంటి శత్రువుల పట్ల కనికరము కనపడుతుంది ఇక్కడ. శత్రువుల పట్ల కనికరము. మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి 5:44 మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని లేఖనం సెలవిస్తుంది. మనుషుల యొక్క అజ్ఞానం కనపడుతుంది ఇక్కడ. వారు మనుషుల యొక్క అజ్ఞానంలో ఉన్నారని యాశ్వామెస్య వారు చూస్తారు. వారి యొక్క అజ్ఞానము ఆయనకు శిక్షను వేసింది, కానీ ప్రతీకారము లేనటువంటి ప్రేమను ఆయన చూపారు. యొక్క లోకంలో ప్రతీకారం లేనటువంటి ప్రేమ, తనను హింసించే వారిని శపించే అధికారమున్న, దూషించే అధికారమున్న ఆయన క్షమించాడు. కాబట్టి ప్రతీకారం లేనటువంటి ప్రేమను యాశ్వామెస్య వారు మొదటి మాటలో శిలువ మ్రానులో కనపరిచారు. మానవాళి అందరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ యొక్క ప్రేమ శిలువ మ్రానులో కనపడుతుంది. కాబట్టి మానవాళి అందరి కొరకు ఆయన, అప్పుడున్నటువంటి రోమా సైనికులు, యూదులు అందరి కొరకు ఆయన, సకల రోమియుల కొరకు, ఈ ఐగుప్తుల కొరకు, ఆయన హేళన చేస్తూ శిక్ష విధించిన ఆ రోమా గ్రీకుల కొరకు, అందరి కొరకు ఆయన, మానవాళి అందరి కొరకు ఆయన చేస్తున్నటువంటి యొక్క విజ్ఞాపనను కనపరుస్తుంది. కాబట్టి దేవునికి ఈ యొక్క 4 ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి ఉదయకాలం. మొదటి మాటను, తండ్రి అంటే దేవుడికి దగ్గరగా ఉన్న వీరేమి చేయుచున్నారో వారు ఎరుగరు, తండ్రి అని సంబోధిస్తున్నాడు. భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నా కూడా దేవుని పైన నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అది మనం నేర్చుకోవాలి ఉదయకాలమున. వీరేమి చేయుచున్నారు, వారు ఒకవేళ ఎరిగి ఉండినడలైన మనుష్య కుమారుని ఆయనకు సిలువ వేకై ఉండేదారు. అవును, ఇది మానవ యొక్క తప్పిదము. అవును ప్రియమైనటువంటి వారులా,
బేషరతుగా మానవాళిని ఆయన క్షమించాడు. ఇది ఆయన దైవత్వాన్ని తెలియచెప్తూ వస్తుంది. ఆ క్షమాపణ అనేటువంటి గుణాన్ని మనం విశ్వాసంలో, మన యొక్క విశ్వాసుల యొక్క జీవితంలో ఉండాలి అని తెలియచెప్తుంది. అందుకే లూకాసు సువార్త 23:34 లేఖనం సెలవిస్తుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ ఎంతో ఉన్నతమైనది, దైవిక క్షమాపణ. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అనుదినము పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. ఈ దినమున కూడా షరతు లేనటువంటి ప్రేమ, ఇది దైవిక ప్రేమను గురించి మనము ధ్యానించాం. మరలా రెండవ మాటను రేపు ఉదయకాలమున ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అందరూ తలలు వంచి ప్రార్థించినట్లయితే మనము ఆ యొక్క శ్రమలు ధ్యానిస్తున్నాం. లెంటు దినములలో ప్రార్థన చేసుకుందాం. వాక్యము ఫలించులాగున పరలోకమందున మా తండ్రి, ఇదిగో విన్నటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున ఆశీర్వించి దీవించమని తండ్రి, ఇది దైవిక ప్రేమను మీరు మా లోకం పట్ల కనపరిచారు తండ్రి. ఎంతో శ్రమలలో ఉన్నా కూడా మీరు తండ్రిని విడిచిపెట్టలేదు. లోకం మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చారు. మా కొరకు, సమస్త మానవాళి కొరకు మీరు మేకులు కొట్టబడ్డాయి మీ చేతులు పాదాలను, ఆ సిలువ వేయబడ్డారు. దూషణలను నాయన మీరు ఎదుర్కొన్నారు, హేళనను ఎదుర్కొన్నారు. అయినా మా కొరకు మీరు సమస్తమును సహించారు తండ్రి. కాబట్టి మేము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఇతరులను దూషించకుండా మేము క్షమాపణ గుణం కలుగులాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించి దీవించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయంలో, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధానమును, ఆశీర్వాదం, దీవెనను దయచేయమని, వారి చేతి పనులు స్థిరపరచమని తెలియజేస్తూ మా తండ్రి నాయన మరలా రేపటి ఉదయ కాలమున వాక్యం ద్వారా మీరు మాట్లాడమని విజ్ఞాపం చేస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, మరలా రేపటి ఉదయ కాలమున మరి యొక్క శ్రమను, రెండవ మాటను ధ్యానించడం, మనము ఆ యొక్క ఉదయకాలమున మీ ఎదుటకు నేను రాగలను. అందరూ కూడా యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. యుద్ధము జరుగుతుంది కాబట్టి యెరూషలేము యొక్క క్షేమము గురించి ప్రార్థన చేయమని తెలియచెప్తూ, యెరూషలేము యొక్క క్షేమమే మన క్షేమము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరికీ షలోం.